ఒక టీంకి ఆడే 15 మంది ఎంతమంది ఎక్కడ లేదు. Now Warangal, can you see our Warangal warriors? Yeah? చాలా ఉపయోగపడేది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం తర్వాత అతి ప్రాముఖ్యత ఇచ్చింది క్రీడలకు. వరంగల్లో క్రీడా హబ్ తయారు చేయాలనే ఆలోచనతోటి స్టేడియం కానివ్వండి, స్కూల్ కానివ్వండి అలాట్మెంట్ చేయడం జరిగింది. దానికి పొద్దులోనే ప్లేస్ కూడా చూసి దాన్ని అన్ని విధాల అన్ని అంగులు వరంగల్ దగ్గర ఉండే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క క్రీడలను ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకోవడం, దాంట్లో 4-5 లోకల్ వాళ్ళకు కంపల్సరీ మ్యాండేటరీ పెట్టడం ఎంతో మంది ఉపయోగపడే విధంగా ఇది ఉండటం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి ఒక మంచి అనుభవం ఉన్న పెద్ద క్రీడాకారులతోటి ఆడి ట్రైనింగ్ తీసుకునేంత అవకాశం, మంచి అవకాశం ఇది రావడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం ఇది. నమస్కారం. ఈరోజు మీరందరూ వచ్చినట్ల వరంగల్ వారియర్స్ టీం మన వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ఏదైతే T20 కార్యక్రమం లాస్ట్ వీక్లో ఆప్షన్ చేసి ప్లేయర్స్ని అందరినీ కొని వాళ్ళకు కొత్తగా అవకాశాలు ఉండాలని చెప్పేసి అయితే BCCI నిర్ణయం చేసింది. ఇది చాలా సంతోషం. అలాగే ఈరోజు వరంగల్ వారియర్స్ టీం అంతా వరంగల్ ప్రజలకి పరిచయం చేయాలనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. వరంగల్ వారియర్స్ టీం ఓనర్స్ ఉన్నారు, మన వరంగల్నే చాలా సంతోషాన్ని అనిపించింది. అలాగే వరంగల్ వాళ్ళని, లోకల్ ప్లేయర్స్ని, లోకల్ యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతోటి వాళ్ళు సెలెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. 1, 2, 3 దాదాపు 300 మంది రావడం జరిగింది. దాంట్లో 6 to 7 ప్లేయర్స్ వీళ్ళు తీసుకొని వాళ్ళకు ఫీజు ఇచ్చి వాళ్ళ టీమ్ తోటి ట్రావెల్ చేసేలాగా కూడా మంచి ఆలోచనతోటి తీసుకోవడం, దాన్ని అందరం సపోర్ట్ చేయడం. సో ఇట్లాంటివి అయితే జిల్లా వారీగా కూడా ఎవరైతే క్రీడలు ఆడుతున్నారో వాళ్ళందరికీ మంచి సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా కప్పు గెలిపిస్తే తన శాలరీ, అలాగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్ వారియర్స్కి ఒక హోమ్ గ్రౌండ్ లాగా కూడా ఇస్తా అని చెప్పి, సో ఇయర్ లాంగ్ వాళ్ళకు ఒక గ్రౌండ్ అనేది ఉంటుంది, ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక కూడా క్యాప్టెన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, అమన్ రావు అని. తనకు కూడా గుడ్ లక్ చెప్తూ, అలాగే సిరాజ్ ఇంటర్నేషనల్ ప్లేయర్, తను నిన్ననే ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఆడేసి వచ్చి ఇంజరీ తోటి రాలేకపోయినారు. నెక్స్ట్ ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కాబట్టి IPL ఆడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఆడి మళ్ళీ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ వల్ల చిన్న ట్రీట్మెంట్ తోటి రాలేకపోయినారు. మీరందరూ చూసినట్ల వీడియో కాల్లో కూడా మాట్లాడి కప్పు కొట్టే నేను వరంగల్కి వస్తా అని చెప్పడం కూడా జరిగింది. త్వరలో సిరాజ్ కూడా వరంగల్కి రాబోతాడు. సో ఇట్లాంటివన్నీ జరిగితే యువత కూడా చెడు అలవాట్లకు కాకోకుండా ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు కూడా స్పోర్ట్స్లో స్కోప్ ఉంది అనే విధంగా ముందుకు వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇది మంచి అవకాశం క్రికెట్లో, అలాగే మిగతా స్పోర్ట్స్లో కూడా ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడానికి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, అలాగే నేను కూడా ముందుండి మీ మీడియా తరఫున కూడా ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ చేయాలి మన మ్యాచ్ గురించి అని చెప్పేసి ప్లేయర్స్ కూడా చిన్నపిల్లలు చిన్నప్పుడు కొన్ని ఛానళ్ళల్లో లైవ్ చూపించే డిష్ లోకల్లో పేపర్లలో వచ్చే నా పేరు. సో మీరు కూడా అది ఎంకరేజ్ చేస్తే వాళ్ళ పిల్లలు కూడా చూసి మోటివేట్ అయ్యి మంచి అలవాట్లకి వస్తారని చెప్పి. సో గుడ్ లక్ వరంగల్ వారియర్స్ టీం అందరికీ, అలాగే వరంగల్ ప్రజలందరూ సపోర్ట్ చేయాలి టీం ప్లేయర్స్ని. సో థ్యాంక్ యూ. మీడియా కూడా ఇంతసేపు ఆగున్నది ఫస్ట్ టైం కాబట్టి క్షమించాలి మీడియా వాళ్ళు కూడా, అంత మాకు కూడా కొత్త చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మీ అందరినీ తప్పకుండా ఒకరోజు నేను మ్యాచ్ కూడా తీసుకెళ్తాను. ఓనర్స్ని అడిగి ఓన్లీ మీడియాకి మంచి VIP లాంచ్లో మీ ఫ్యామిలీస్ తోటి, మీ పిల్లలతో కూడా నేను ఓనర్స్ని రిక్వెస్ట్ చేసి ఒకరోజు బస్సు పెట్టి మనం అందరం ఎమ్మెల్యే గారిని అడిగి 2 బస్సులు తీసుకొని వెళ్దాము ఒక మ్యాచ్కి. సో మీరందరూ రావాలి తప్పకుండా. థ్యాంక్ యూ.